యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఈ మధ్యకాలంలో మోసాలు చేయడానికి జనాలు మోసపోవడానికి జనాలు రెడీగా ఉంటున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే ఎన్ని మోసాలు బయటకు వచ్చినా, ఎంత చెప్పినా, పోలీసులు ఎన్ని కేసులల్లా ఇట్లా జరిగింది మీరు మోసపోకండి అని చెప్పినా సరే చాలా మటుకైతే ప్రజలు ఆశపడి, అంటే లక్షకి మేము 2 లక్షలు ఇస్తాం 2 ఏళ్ళల్లా, లేకపోతే మీరు ఇంత చిట్టి కడితే దీనికి వడ్డీ ఇస్తాం, ఇట్లాంటివి అసలు ఎంత ఘరానా మోసాలంటే మన అందరికీ తెలిసిందే. అట్లాగే మనకు తెలుసు చైన్ సిస్టంలా కొన్ని వస్తువులు మీకు వస్తాయి, మీరు ఇంతమంది మెంబర్లను చేయండి, సో ఈ వస్తువు మీకు సొంతం అయిపోతుంది, మెంబర్షిప్ చేయండి అని ఇట్లా ఆశ చూపి చాలామంది కూడా మోసపోయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అట్లనే రియల్ ఎస్టేట్ వెంచర్స్లల్లో కూడా ప్రీ బుకింగ్ పేరుతో పాపం వాళ్ళు ముందే బుక్ చేసుకుంటే మీకు ఇంత తక్కువ వస్తుంది అని వాళ్ళు ఆశ చూపడం, ఆ తర్వాత మోసపోవడం, ఇట్లా ఎన్ని చెప్పుకుంటే అన్ని మోసాలు ఎన్ని జరిగినా సరే మనమేమన్నా మారుతున్నామా అంటే అస్సలు మారతలేము, ఇట్లనే మోసపోతూనే ఉన్నాం. అగైన్ మళ్ళా అత్యంత వడ్డీ ఎక్కువగా ఇస్తాం, మీరు ఇంత వడ్డీ వస్తుంది అంత వడ్డీ వస్తుంది, ఇక మీరు లక్షాధికారులు అయిపోతారు, కోటీశ్వరులు అయిపోతారు, మీరు నాకు ఇవ్వాల్సింది గింతే, నేను మీకు రిటర్న్లో ఇంత ఇస్తా అనుకుంటా చాలామంది ఈ మధ్య కాలంలో మళ్ళా మోసం చేస్తున్న వాళ్ళ సంఖ్య చాలానే జరుగుతున్నాయి. ఎందుకంటే పూర్తిగా ఈ వడ్డీలు ఎక్కువ చెల్లిస్తామని కావచ్చు, లేదంటే 1 లక్ష ఇస్తే మేము 2 ఏళ్ళల్లా 3 ఏళ్ళల్లా మీకు 2 లక్షలు ఇస్తాము అని ఇట్లా మోసం చేస్తున్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. ఇది ఎక్కడో జరగలేదు, మన హైదరాబాద్లోనే జరిగింది. అది కూడా హైదరాబాద్కి కేవలం అడ్డా కూలీగా, అంటే కూలీ పనుల కోసం అడ్డా మీద కూర్చొని ఆ రోజు ఏమైనా కూలీ దొరికితే కూలీ పని చేసుకొని కడుపు నింపుకునే బ్యాచ్కి సంబంధించిన వ్యక్తి, ఆయన అనంతపురం జిల్లాకు సంబంధించిన వ్యక్తి 25 సంవత్సరాల క్రితమే హైదరాబాద్కి వచ్చి ఆయన ఈయన్నే ఉండిపోయిండు. ఎందుకంటే పనులు చాలా బాగా దొరుకుతాయి, హైదరాబాద్లో మంచి లైఫ్ ఉంటుంది అని చెప్పి అక్కడ ఊర్లో బతకలేక, అనంతపురంలో దగ్గరలో ఉన్నటువంటి ఊర్లో బతకలేక హైదరాబాద్కి వలస వచ్చి కేవలం అడ్డా కూలీగా ఆయనను చెప్పుకుంటూ, ఆ తర్వాత ఇట్లా అడ్డా కూలీలో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆసరాగా చేసుకొని వాళ్ళ దగ్గరనే చిట్టీల పేరుతోని ఇట్లా వాళ్ళ దగ్గరనే డబ్బులు తీసుకొని వాళ్ళతోని చిట్టీలు వేయించి ఆ తర్వాత వాటిని వడ్డీ రూపంలో రొటేషన్ చేసుకుంటూ అట్లా చాలా తొందరగా అడ్డా కూలీ నుంచి ఆయన కోట్ల టర్నోవర్ చేసే వ్యాపారస్తుగా మారిపోయిండు. సో రాతో రాత్ కిస్మత్ మారిపోయింది అంటారు కదా, ఒక ఆలోచన జీవితాన్ని మార్చేస్తుంది అంటారు కదా. సో ఇతను చాలా కన్నింగ్గా ఆలోచించిండు, అమాయకులు చుట్టుపక్కల ఉన్నారు కాబట్టి వాళ్ళను మోసం చేయొచ్చు అనుకున్నాడు. అందులో భాగంగా అడ్డా కూలీగా వచ్చినటువంటి వ్యక్తి, పూర్తిగా ఆయన పేరు వచ్చేసి పుల్లయ్య, అతని భార్య పేరు వచ్చేసి భూలక్ష్మి, వీళ్ళిద్దరు కూడా 25 సంవత్సరాల నుంచి కూడా హైదరాబాద్లోనే నివాసం ఉంటున్నారు. అట్లా మొదట్లో అడ్డా కూలీగా పనిచేసిండు పుల్లయ్య, ఆ తర్వాత చిట్టీలతో వ్యాపారం స్టార్ట్ చేసిండు, కోట్లల్లో చిట్టీల టర్నోవర్ స్టార్ట్ అయిపోయింది. అట్లా కస్టమర్లని మరి వెతుక్కున్నాడా, లేకపోతే ఈయన మాటలకి అట్రాక్ట్ అయినరా, ఏమైందో తెలీదు, బట్ కోట్లలో చిట్టీల వ్యాపారం, ఆ తర్వాత ఈ వడ్డీల వ్యాపారం స్టార్ట్ చేసిండు. కొన్ని కోట్ల టర్నోవర్లను ఆయన పూర్తిగా వీళ్ళని నమ్మించుకుంటూ, అంటే ఎప్పుడైతే ఈ చిట్టీలు ఆర్ వడ్డీల వ్యాపారస్తులు ఉంటారో నమ్మించడానికి కొన్ని సంవత్సరాల పాటు పూర్తిగా నమ్మే వరకు అట్లా చూస్తూనే ఉంటారు. ఆ తర్వాత 25 సంవత్సరాలు అయింది కాబట్టి పూర్తిగా ఈ పుల్లయ్యని నమ్మిండ్రు. అక్కడ దగ్గరున్న వాళ్ళే కాదు, చుట్టుపక్కల వాళ్ళు కూడా పూర్తిగా ఈయన గురించి తెలుసుకోవడం, ఈయన దగ్గర పైసలు పెడితే ఈయనకు పైసలు ఇస్తే మనకు వడ్డీలు టైంకి చెల్లిస్తాడు అనే మాట రావడం. సో అట్లనే ఆయన చెల్లించుకుంటూ వెళ్ళడం, కొన్ని అక్కడక్కడ కొంతమేర, అంటే అప్పుడిప్పుడు కొంత లేట్ అయినా సరే కానీ వాళ్ళకు వడ్డీ రూపంలో చెల్లించుకుంటూ పోయిండు. అట్లా నమ్మించి ఇప్పుడు పూర్తిగా ఎంత మేర ఆయన ఈ వీళ్ళ దగ్గర వసూలు చేసి ఉడాయించిండు అని అంటే కొన్ని కోట్లు, 120 కోట్లకు సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి పూర్తిగా అందరి దగ్గర నుంచి వసూలు చేసుకొని ఇప్పుడు వాళ్ళందరికీ కూడా 23, అంటే ఈ 23 తారీఖు నుంచి 26వ తారీఖున మీ అందరి డబ్బులు
చెల్లిస్తాను అని నమ్మించిండు. 25 సంవత్సరాలుగా అక్కడనే ఉన్నాడు. 5 అంతస్తుల బిల్డింగ్ కూడా ఉంది. ఈయన ఎస్ఆర్ నగర్లో ఉంటున్నాడు కాబట్టి ఇల్లు ఉన్నది, 5 అంతస్తుల బిల్డింగ్ ఉంది, ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు. ఏం ఎటువైతాడు, మన గతంలో కూడా చెల్లించిండు కదా, ఇప్పుడు కూడా చెల్లిస్తాడు అనుకొని నమ్మకంతో ఆయన అట్లా ఆ డేట్ని పూర్తిగా మారుస్తూ 23 నుంచి 26 వరకు మీకు చెల్లిస్తాను అని చెప్పి వాళ్ళని నమ్మించడం జరిగింది. సో సుమారుగా 2000 మంది పుల్లయ్య వద్ద చిట్టీలు వేసినట్టుగా పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. పూర్తిగా నమ్మించిండు, పూర్తిగా నమ్మిండ్రు. ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కోట్ల మేర, అంటే 120 నుంచి 150 కోట్ల మేర రూపాయలు ఇప్పుడు పుల్లయ్య దగ్గర ఉన్నాయి. సో రాతో రాత్ 5 అంతస్తుల బిల్డింగ్ని మరి అమ్మేసిండా, లేకపోతే 5 అంతస్తుల బిల్డింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది, ఆయన్నే ఓనరు కాబట్టి 5 అంతస్తుల బిల్డింగ్ ఉంది కాబట్టి నమ్మిండ్రు. అట్లనే జనాలు కోట్ల రూపాయల వడ్డీ వ్యాపారం చేస్తూ వచ్చిండు కాబట్టి నమ్మిన తర్వాత ఇప్పుడు 23 నుంచి 26వ తారీఖు మీకు వడ్డీలు చెల్లిస్తాం, మీ డబ్బులు ఇచ్చేస్తామని చెప్పి ఇప్పుడు 21నే ఆయన కుటుంబ సభ్యులతో పూర్తిగా ఆ ఇల్లును లాక్ చేసి పారిపోయిన సిచ్యువేషన్. సో 23 డెడ్ లైన్ పెట్టిండు కాబట్టి 23 వచ్చిండ్రు, 24 వచ్చిండ్రు, 25వ తారీఖు కూడా వచ్చిండ్రు. తీరా చూస్తే ఆయన దానికంటే ఒక 3-4 రోజుల ముందు నుంచే ఎస్కేప్ అయిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళందరూ కూడా ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళిండ్రు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతని జాడ కావచ్చు, లేకపోతే అతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏది కూడా దొరకట్లేదు. 120 నుంచి 150 కోట్ల మేర రూపాయల్ని పూర్తిగా ఈ జనాల దగ్గర నుంచి 2000 పైచిలకు జనాల దగ్గర నుంచి వసూలు చేసి ఇప్పుడు ఉడాయించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎన్ని జరిగినా సరే హైదరాబాద్లో ఉంటూ 25 సంవత్సరాలుగా ఉంటూ పూర్తిగా నమ్మించి పాపం అమాయకులైన ప్రజలు ఎవరైతే వాళ్ళ పెళ్లిళ్ళకో లేకపోతే ఇంకేదైనా సేవింగ్ కోసమో ఆయన దగ్గర డబ్బులు జమ అవుతున్నాయి కదా, ఎంతో కొంత మనకు వడ్డీ ఇస్తున్నాడు కదా అన్న ఆశతోని ఈ పుల్లయ్య దగ్గర జమ చేస్తే 25 సంవత్సరాలు పూర్తిగా అందరినీ నమ్మించిన తర్వాత తన ఇల్లు కావచ్చు అన్నీ కూడా వదులుకొని ఇప్పుడు ఉడాయించిన పరిస్థితి. ఇల్లు మహా అంటే ఎంత ఉంటుంది, మేబీ ఒక 5 కోట్లు ఉంటుందేమో, 5 నుంచి 10 కోట్లు ఉంటుందేమో. కానీ ఆయన పూర్తిగా 2000 మందిని మోసం చేసిన అమౌంట్ ఎంత అంటే 120 నుంచి 150 కోట్ల రూపాయలు. సో అవి ఏం చేస్తొస్తాయి, ఎట్లా చేసేస్తాయి? ఇప్పుడు పోలీసులు అయినా సరే ఒకటే చెప్తారు, మీరెందుకని, మేము ఇంతకు ముందు కూడా గతంలో చాలా ఇన్సిడెంట్స్ ఇట్లా జరిగినాయి, మీరు ఎవరిని నమ్మద్దు, మీ డబ్బుల్ని ఎవరికి ఇవ్వద్దు, ఇట్లా ఆశ చూపితే కూడా ఎట్లా అవుతుంది, అట్లా ఎట్లా ఇస్తారు, ఎట్లా పాసిబుల్ అవుతుంది అని ఎంత చెప్పినా కూడా మీరు నమ్మట్లేదు, మేమేదో కేసు నమోదు చేసి మేము ట్రై చేస్తాము అన్నటువంటి మాట చెప్తారు. కానీ ఎవరైతే మోసపోవడానికి రెడీగా ఉన్నారో ఇట్లాంటి పుల్లయ్య లాంటి చేతిలో మరి ఇట్లాంటి పుల్లయ్యలు ఎంతోమంది పుట్టుకొచ్చే అవకాశం అయితే డెఫినెట్లీ కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలు ఎన్ని చూసినా ఎన్ని కేసెస్లో నేర్చుకున్నా సరే ఇట్లా చాలామంది మోసపోయిన వాళ్ళ సంఖ్యనే చాలా ఎక్కువగా ఉంటుంది. సో అక్కడి నుంచి అసలు ఎవరు నేర్చుకున్నట్టు కూడా కనిపించట్లేదు. కొంతమంది అప్రమత్తంగా ఉంటున్నారు తప్పించి చాలామంది అమాయకంగా ఇట్లా అధిక వడ్డీనో లేకపోతే చిట్టీలలో మీకు లాభం వస్తుందని చెప్తేనో ఇట్లా మోసపోతున్న వాళ్ళ సంఖ్యనే ఎక్కువగా నమోదవుతుంది. పోలీసులు కూడా అదే చెప్తున్నారు, దయచేసి ఇట్లాంటి వాళ్ళ మాటని నమ్మకండి, మోసపోకండి. ఎందుకంటే మీ డబ్బు ఎక్కడైనా వేసుకోవాలన్నా పెట్టుకోవాలన్నా కూడా మీరు బ్యాంక్లోనే సేఫ్గా ఉంటుంది, అక్కడే పెట్టుబడి పెట్టండి. కానీ ఇట్లా మనుషుల్ని అయితే నమ్మి మోసపోకండి అనేటువంటి మాట చెప్తున్నారు. ఇప్పుడు 25 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాడు, అనంతపురానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి మరి అనంతపురంలో కూడా ఈయన గురించి ఆరా తీసే అవకాశం కనిపిస్తోంది. అండ్ ఇక్కడ 120 నుంచి 150 కోట్ల మేర వీళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకున్నాడు కాబట్టి ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేశాడా, లేకపోతే ఇంకెక్కడికి పారిపోయే అవకాశం ఉంది. వాళ్ళ రిలేటివ్స్ని కావచ్చు, వాళ్ళ బంధువులను కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ని, అండ్ అతను యూజ్ చేసినటువంటి ఫోన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ట్రేస్ చేసే ప్రయత్నం అయితే పోలీసులు అయితే చేస్తున్నారు. కానీ పెద్ద మొత్తంలో భారీ మోసం చేసి నమ్మించి మోసం చేసిన కేసుగా అయితే ఇప్పుడు మిగిలిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది.